వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవరైనాను వీటిల్లో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకుని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 22వ వచనం తర్వాత చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ 2 వచనాల నుంచి మనం కొన్ని మాటలు నేర్చుకుందాము గాక. ఏమంటున్నాడంటే ఒక గొప్ప ఇల్లు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఇల్లు ఉంది? ఒక రాజుగారి ఇల్లు ఉంది. ఏముందండి? ఒక రాజుగారి ఇల్లు. ఆ ఇంట్లో ఏమండి వెండి బంగారులు వజ్ర వైఢూర్యములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అదే ఇంట్లో కర్రవియు మట్టివియు పాత్రలు. దేవునికి స్తోత్రం. కొన్నేమో ఘనతకి కొన్నేమో ఘనహీనత. ఏంటంట? దేవునికి స్తోత్రం. కొన్నేమో ఘనతకి కొన్నేమో ఘనహీనతకి. దేవునికి స్తోత్రం. ఆ ఇంట్లో ఏమండి ఘనమైన పాత్రలు ఉన్నాయంట, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పాత్రలలో ఏ పాత్రలో నువ్వు చేరకూడదంట. దేవునికి స్తోత్రం. ఒకవేళ మిమ్మల్ని అడిగామనుకోండి, అమ్మ ఆ పప్పింట్లో నువ్వు ఏ పాత్రగా ఉండాలనుకుంటున్నావు అని అన్నామనుకో, నేను బంగారంలో వలే ఉండాలనుకుంటున్నాను అండి అని అంటే దేవునికి స్తోత్రం. ఏమనుకుంటాం? చెప్పాలి. ఏమనుకుంటాం? బంగారం వలె ఉండాలి. ఎందుకంటే బంగారం ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఎక్కడ ఉంది? రేట్ ఎక్కువ ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ బంగారం వలె ఉండాలనుకుంటున్నాను. పైగా ఆ బంగారం వేసుకున్న వాడికి ఏమో దురద గంచి కూడా ఉంటుంది. తెలుసా మీకు? బంగారం ఎక్కువ వేసుకున్న వాళ్ళకి దురద గంచి ఉంటుంది. తెలుసా మీకు? హల్లెలూయా. 4 ఏళ్ళకి ఉంగరాలు పెట్టాడు అనుకోండి అని ఎంత అంటా ఉంటాడు. ఎందుకని? ఎల్లి నలుగుడు చెప్పండి, నలుగుడు నా బంగారం చూడు అంటా. దేవునికి స్తోత్రం. మరొక అమ్మగారు ఏమండి కలకత్త కాలులాగా తొక్కలాగా తెచ్చుకొని ఏంద్రా అంటే ముందుకుని చెప్పేది ఆ బంగారం ఎత్తుకొని చూపించాలి. దేవునికి స్తోత్రం. నేను అంటాను నిత్యముగా బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు అవేమో చక్కగా అలంకరణకు వాడబడతాయి. దేనికి వాడబడతాయి? అలంకరణకు వాడతాయి. మరి కర్రవి అలంకరణకు వాడతారా? మరి మట్టి పాత్రలు అలంకరణకు వాడతాయి. దేవునికి స్తోత్రం. ఘనమైన ఘనానికి అంటే గొప్పోడ్రా అని అనిపించుకోవడానికి అంటే ఆ వెండి బంగారాలు వజ్ర వైఢూర్యాలతో కనబడుతుంటారు. దేవునికి స్తోత్రం. అవి ఘనపరచబడ్డాయి. అయితే కొన్ని పాత్రలు ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏ పాత్రలు ఉన్నాయి? ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ ఘనహీనమైన పాత్రలంట ఘనమైన పాత్రలంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నాడు, ఓ నా ప్రియ సహోదరుడా, నా ప్రియ ఆత్మీయ కుమారుడా, ఘనమైన పాత్రలు ఉన్నాయి ఒక ఇంట్లో, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అయితే నీవు వాటిలో చేరకూడదు. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదు అంటండి? వాటిలో నీవు చేరకూడదంట. దేవునికి స్తోత్రం. మరి ఏం చేయాలి అని ఆలోచన కలిగి ఉంటే ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. చెప్దామంటే ఒకసారి హల్లెలూయా. చూడండి, అదే 2వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. ఇప్పుడు ఎవడైనా అక్కడి నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం.
ఘనహీనమైన పాత్రగా ఉండకూడదు. చాలా మంది ఏమండి చాలా తను తాను చాలా తగ్గించుకుంటారు. దేవునికి స్తోత్రం. అలా తగ్గించుకున్నా నమ్మడానికి వీలేదు. హల్లెలూయా. అంటే మాటలో తగ్గించుకోవడం కాదు, వాళ్ళ క్రియలలో తగ్గింపు కనపడాలి. దేవునికి స్తోత్రం. మాటల్లో తగ్గింపు కాదు. ఏంటది? మాటల్లో చాలా మంది తగ్గించుకుంటా ఉంటారు, కానీ క్రియలలో కనపడాలి అంతే. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, నువ్వు వెండి పాత్రలుగా ఉండకూడదు, అంటే కర్ర మట్టి పాత్ర, అంటే ఘనమైన పాత్రలుగా ఉండకూడదు, ఘనహీనమైన పాత్రలో ఉండకూడదు. ఎవడైనా వీటిలో చేరకూడదు అంట. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదు అంటే, ఎవడైనా వీటిలో చేరకుండా దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ఏం కావాలంటే సంఘానికి పవిత్రత అనండి. దేవునికి స్తోత్రం. ఎందుకు పవిత్రత కావాలన్నాడు దేవుడు? చాలా ప్రాణం. పవిత్రత అంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. ఏంటంటే పవిత్రత లేదా పరిశుద్ధత సంఘానికి కావాల్సింది చెప్తాను క్లారిటీగా. రేపొద్దున యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రహస్య బహిరంగంగా రాడు, అది తెలుసుకోండి. రహస్యంగా వస్తాడు దేవుడు. రహస్య రాకడలో ఎత్తబడాలి అంటే దేవుడికి స్తోత్రం. ఏం చేయబడాలంటే, అంటే పూర్వుది మాత్రమే రాడు, అతడు దొంగ వలే వస్తాడు. ఎలా వస్తాడు? దొంగ మన ఇంటికి ఎలా వస్తాడండి? సైరన్ మోగించుకుంటూ, నేను మీ దొంగతనం చేస్తున్నాను